ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని అర్బన్ కాలనీలో భవన కార్మికుల జిల్లా అధ్యక్షుడు సిఐటియు నాయకుడు అన్వర్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సిఐటియు అన్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు నష్టపోతున్నాయని ఆరోపిస్తూ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందలేదని వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు విడుదల చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు విడుదల చేయకపోతే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అన్వర్, నేను సిఐటియు మండల కన్వీనర్ను, భవన నిర్మాణ కార్మికుల సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న శుక్రవారం, నిన్నగాక మొన్న 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. ఈ 29 కార్మిక చట్టాలు రద్దు ద్వారా కార్మిక వర్గము యజమానులకు బానిసలుగా బతికే అవకాశం ఉంది. ఇచ్చిన కాడికి తీసుకోవాలి, చెప్పిన పని చెయ్యాలి, బేరసారాలు ఆడకూడదు, కార్మిక చట్టాలు మీకు వర్తించవు, మీరు యజమానుల మీద కేసులు పెట్టడం కానీ యజమానుల మీద దౌర్జన్యం చేయడానికి కానీ అవకాశం లేదు. మహిళలకు ఎటువంటి నష్టం జరిగినా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి యజమాని మీద కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఈ చట్టాలను తెచ్చారు. కనీసం యజమాని దగ్గర పోయి జీతం అడిగితే బేరసారాలు ఉంటాయి. ఆ బేరసారాలు కానీ ఏమీ లేవు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మా కూలీ రేట్లు పెంచమని బేరాలు ఆడేవాళ్ళము, బేరం చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ చట్టం కానీ తీసేశారు. మొత్తానికి 29 కార్మిక చట్టాలు పోయినాయి. మహిళలకు రాత్రిపూట ఏ భద్రత లేకుండా పని చేయాలి. 8 గంటల పని దినాన్ని తీసేస్తున్నాము. 12 గంటలు మీరు పని చేయాల్సిందే అని 12 గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు. కొన్ని సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తీసుకొని వచ్చిన చట్టం 8 గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని దినాన్ని తీసుకొని వచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలను, కార్మిక వర్గానికి నష్టం చేసే ఈ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన హెల్పర్ బోర్డు ఉంది, బిల్డింగ్